బీజేపీ చరిత్రలోనే తొలిసారిగా మహిళా బాస్ రాబోతున్నారా? పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఈసారి మహిళలకే అప్పగించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారా? ఈ ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ కూడా మద్దతు పలుకుతుందా? దక్షిణాదికి చెందిన మహిళా నేతకు బీజేపీ పగ్గాలు దక్కనున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా రూటు మార్చింది. మహిళలకే పెద్దపీట వేసే దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి పార్టీ అధ్యక్ష బాధ్యతలను మహిళా నాయకురాలికి అప్పగించాలని డిసైడ్ అయినట్లు టాక్. ఈ మేరకు పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో మహిళా నాయకత్వం వైపు పార్టీ అగ్రనేతలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. బీజేపీ భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా మహిళా నాయకత్వానికి ఆర్ఎస్ఎస్ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం 2023 జనవరిలోనే ముగిసింది. గతేడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పదవీకాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించారు. ఇక కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకునే సమయం వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలంటే కనీసం 19 రాష్ట్రాల్లో నూతన సారథుల నియామకాలు పూర్తి కావాలి. ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను ఖరారు చేశారు. మరికొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలకు కొత్త సారథులు రాబోతున్నారు. ఆ తర్వాత పార్టీ నిబంధనల ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. అందుకే కొత్త అధ్యక్షుడి కోసం అన్వేషణ మొదలైనట్లు తెలుస్తుంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలు పార్టీని అన్ని వర్గాలకు చేరువ చేసే దిశగా ఆలోచిస్తున్నారట. అందుకే మహిళలకే పెద్దపీట వేసేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఎందుకంటే మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయంలో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారు. అందుకే ఈసారి మహిళా నాయకురాలికి పార్టీ పగ్గాలిచ్చే దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. స్త్రీలకు పెద్దపీట వెయ్యాలనే ఉద్దేశంతోనే బీజేపీ చరిత్రలోనే మొదటిసారిగా ఓ మహిళకు అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. బీజేపీ బాస్ రేస్లో ప్రధానంగా నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి, భారతి శ్రీనివాసన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు ఉద్దండులైన నాయకురాళ్లే. ఇందులో ప్రముఖంగా నిర్మలా సీతారామన్ పేరు వినిపిస్తుంది. బీజేపీ అధ్యక్ష పదవి రేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీలోని అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఆమె ఒకరు. 2019లో మోదీ ప్రభుత్వ హయాంలో తొలిసారి నిర్మలమ్మ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ను ఆమె కలిసినట్లు తెలుస్తుంది. తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. బీజేపీ బాస్ రేస్లో ఉన్న మరో నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్న పురంధేశ్వరి కూడా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో ముందున్నారు. ఆమె ఇటీవల బీజేపీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ చీఫ్గా పనిచేశారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ భారత్పై విషం చిమ్ముతున్న పాక్ కుయుక్తుల్ని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన 7 అఖిలపక్ష బృందాల్లోని ఓ బృందానికి పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహించారు కూడా. ఫ్రాన్స్, యూకే, EU, ఇటలీ, డెన్మార్క్, జర్మనీ దేశాల్లో పర్యటించిన ఆమె బృందం ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది. పురంధేశ్వరి గతంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. బీజేపీలో పలు హోదాల్లోనూ పనిచేసిన అనుభవం ఉంది. ఉన్నత విద్యావంతురాలు, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకురాలు. వర్గాలకు అతీతంగా ఏపీ బీజేపీని నడిపించారు. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే పురంధేశ్వరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని
తెలుస్తుంది. వానతి శ్రీనివాసన్ బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు. తమిళనాడు ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ 1993 నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ఆమె 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు మక్కల్ నిధి మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ను ఆమె ఓడించారు. కోయంబత్తూర్ స్థానాన్ని గెలుచుకున్నారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఆమె ఎన్నికయ్యారు. తమిళనాడు ఎన్నికల కోణంలో ఆలోచిస్తే వానతి వైపు పార్టీ పెద్దలు మొగ్గు చూపవచ్చని తెలుస్తుంది. బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అని బ్రాండ్ను తొలగించుకునే దిశగా దక్షిణాదిని పార్టీని విస్తరించాలని పార్టీ పెద్దలు నిశ్చయించుకున్నారట. అందుకే ఈసారి సౌత్కు చెందిన నాయకురాలికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. ఇక ప్రస్తుతం రేసులో ఉన్న నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి, వానతి ఈ ముగ్గురు నేతలు దక్షిణాదికి చెందినవారు కావడం విశేషం. ఇక మరోవైపు బీజేపీ బాస్ రేసులో మరికొందరు మహిళా ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. స్మృతి ఇరానీ, డీకే అరుణ, తమిళసై పేర్లు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. చివరి క్షణంలో ఏమైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఈసారి దక్షిణాదికి చెందిన నాయకురాలికి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి బాధ్యతలు దక్కడం లాంఛనమేనన్న మాట బలంగా వినిపిస్తుంది. చూడాలి మరి తొలిసారిగా బీజేపీ చీఫ్ అయ్యే లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కనుందో.